ఇంకొక 2 మంత్స్‌లో ఆర్యన్‌ది 5th బర్త్‌డే. ఈ 5 ఇయర్స్ అసలు ఎంత త్వరగా గడిచిపోయాయో తెలియలేదు. నా వరకు వచ్చి ఆర్యన్ పుట్టక ముందరంతా ఒక ఎత్తు, పుట్టాక ఒక ఎత్తు. సాధారణంగా ఏ మదర్‌కైనా అలానే ఉంటుంది. నేను కూడా అంతే. వీడు పుట్టాక నాకే తెలియని నన్ను పరిచయం చేశాడు ఆ బంగారు తల్లి. ఎప్పుడో వాడు పుట్టినప్పుడే నేను అసలైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే వాడి మెమరీస్ అన్నీ కూడా ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆర్యన్ ఒక్కడితోనే కాదు, మా మమ్మీ డాడీ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా సరదాగా వ్లాగ్స్ తీస్తూ అలాగే ఏదన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. 2 years బ్యాక్ మెమరీస్ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే 2 monthsలో ఇంకా ఆర్యన్ బర్త్డే రానున్న సందర్భంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందర ఉన్న కొన్ని మెమరీస్ కూడా నేను దీంట్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి ఆర్యన్కి ఒకసారి ఫుల్ ఫీవర్ ఉన్నప్పుడు వాడికి తగ్గితే నేను వాల్తిమ్మాపురం వస్తానని చెప్పి మొక్కుకున్నాను అనమాట. చిన్న ఆంజనేయ స్వామి ఉంటాడండి, చాలా చాలా ఫేమస్ అనమాట మా సైడ్. ఈ లలిత రైస్ బ్యాగ్స్ గురించి తెలిసే ఉంటుంది కదా, దానికి పక్కన ఆనుకుని ఉంటుందన్నమాట. ఇది పెద్దాపురంలో ఉంది. వాడి కోసం మొక్కుకున్నాను కదా, వాడికి బాగా తగ్గాక వస్తానని. ఆ టైంలో నేను ఇలా నూటింటి ప్రదక్షిణాలు చేస్తుంటే మా మమ్మీ అలాగే ఆర్యన్ అక్కడ గుడి ప్రాంగణంలో ఆడుకుంటున్నారు. బ్యూటిఫుల్ మెమరీస్ అండి. అసలు ఈ 5 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో కూడా తెలియట్లేదు. ప్రతి మదర్కి ఉన్న ఫీలింగే నాకు కూడా ఉంది. పిల్లలు చిన్నప్పుడు మనకి నిద్రపోవడానికి కూడా టైం ఉండదు, ఎందుకంటే కానీ టైంలో లెగుస్తూ ఉంటారు. అలాగే ఫీడింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ టైంలో. బాబోయ్ ఎప్పుడు ఫ్రీ అవుతామా అనుకుంటాము, కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళటం మొదలు పెట్టాక వాళ్ళని చాలా మిస్ అవుతూ ఉంటాము. వాళ్ళు ఎదుగుతుండే కొద్దీ వాళ్ళకి ఫ్రెండ్స్ వస్తారు, అలాగే బయట యాక్టివిటీస్ అవి పెరిగిపోతూ ఉంటాయి. స్లోగా ఆ ఫేజ్ అన్నది వానిష్ అయిపోతూ ఉంటుంది. ఒక్క నిమిషం కూడా వదలకుండా మన చేయి పట్టుకుని తిరిగే మన పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా మనం సరిగ్గా కనిపించము. లైఫ్ అంటేనే అంతే కదా. మన లైఫ్లో చాలా ఫేజెస్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ మదర్హుడ్లో పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. పసి మనసులు, కల్మషం లేని ఆ నవ్వు, టైముల్లో వాళ్ళు లెగిసి మనతో ఆడించటాలు. ఒక పక్కన ఇంట్లో పనులతో బిజీగా ఉండే మదర్స్ అయితే చిన్న పిల్లలుగా మారిపోయి వాళ్ళతో ఆడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఉదయం మొక్కు తీర్చుకుని ఇంకా ఇంటికి వచ్చి వాడికి అన్నం పెట్టుకుని పడుకోబెట్టేసుకున్నాను. అండ్ ఎప్పట్లాగనే వీడికి మధ్యాహ్నం నిద్ర చిన్నప్పటి నుంచి కూడా ఆ టైంలో పడుకుంటూ ఉంటాడు, 2 ఆ టైంకి. అండ్ అలాగే 5 ఆ టైంకి లెగుస్తూ ఉంటాడు అనమాట. ఈవినింగ్ 5 అయితే ఇంకా నేను ఆర్యన్ ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము. చాలా బాగా స్పెండ్ చేసేవాళ్ళం అనమాట పైన. సన్సెట్ అయ్యేదాకా కూడా వాడికి బనానా అది తినిపించుకుంటూ, పక్షులు అవి ఇంకా గూటికి చేరుకుంటూ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ అవి వాడికి చాలా ఇష్టం ఆ టైంలో. అన్నట్లని చూసి చాలా సరదా పడిపోతూ ఉండేవాడు. బ్యాంగిలను గాజు, ఆ ముద్దు మాటలు, కాళ్ళు ఎత్తి నడిచి నడక. ఒకటేంటి, వీడి విషయంలో ప్రతి దాంట్లోని నేను ఆనందాన్ని వెతుక్కున్నాను. నేను ఈ ఇంట్లోనే నా పసితనాన్ని ఎంజాయ్ చేయటం, అలాగే మా అబ్బాయి కూడా ఈ ఇంట్లోనే వాడి పసితనాన్ని ఎంజాయ్ చేయటం నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా కూడా నెక్స్ట్ డే అనమాట. బొంగులో చికెన్ చేస్తావా అని కూర్చున్నాడు. ఆ ముందు రోజు గుడికి వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజైతే చేయలేదు, నెక్స్ట్ డే చేశాను. ఇది ఆర్యన్ ఫస్ట్ టైం చికెన్ తింటాం అనమాట. ఎప్పుడు అప్పటికొచ్చి చికెన్ అన్నది ముట్టుకోలేదు. అండ్ ఇదొచ్చి మా తాబేలు మా ఇంట్లో ఉంటుంది. దానికి ఇలా మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అప్పుడప్పుడు మా ఆర్యమ్మ చెట్టుకున్న మందార పువ్వులు కోసి దానికి వేస్తూ ఉండేవాడు. వచ్చి రాని నడకతో, వచ్చి రాని మాటలతో అసలు ఆ ఫేజ్ అంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటుంటే.
అందరికీ తెలిసిందే, గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. కాలం ఎవరి కోసం కూడా ఆగదు కదా, టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఫైనల్గా మనకి గుర్తుండిపోయేవి ఓన్లీ మెమరీస్ ఒకటే. యూట్యూబ్ నా దృష్టిలో నాకు చాలా ఫేవర్ చేసిందనే అనుకుంటున్నాను. నా ముఖ్య ఉద్దేశం నిజంగా దీంట్లో డబ్బులు సంపాదించడం కాదు, నాకు విలువైన మెమరీస్ని నేను దాచుకుంటూ ఆర్యన్కి నా మెమరీ బుక్ని వాడికి అందచేయాలని. అదొకటే కాదండి, అండ్ అలాగే కాస్త కూస్తో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని, ఫన్ బ్లాగ్స్ని, ట్రావెల్ని, అలా సరదాగా మాకు అనిపించినవి, తెలిసినవి మీ అందరితో పంచుకోవాలని, అలాగే మీ అందరినీ నా ఫ్యామిలీలా ట్రీట్ చేయడానికి. ఆర్యన్ పుట్టాక ఫస్ట్ టైం చికెన్ తింటాం. ఇది బొంగులో చికెన్ తయారు చేశాక ఆ చికెన్ని బాగా కడిగి వాడి ప్లేట్లో పెడితే అప్పుడు తిన్నాడనమాట. కారం ఇప్పటికీ అలవాటు అవ్వలేదు వీడికి. 2 నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఈ బర్త్డేస్ అన్నీ జరుపుకోవాలి. ఏ చెడ్డ దృష్టి నేను కలగకూడదు, రివర్స్లో వాళ్ళకే కొట్టాలి. ప్రతి తల్లి కోరుకునేది ఇదే కదా, నేను కూడా అదే కోరుకుంటున్నాను.